ఏది అయినా ఆచి చికెన్ మసాలా. మంత్రి సీతక్క సంచలన కమెంట్స్ చేశారు. అంగన్వాడీలకు మొబైల్ ఫోన్ల పంపిణీ విషయంలో కావాలనే కొందరు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని మండిపడ్డారు. మాలాంటి వాళ్ళు అంటే నాశనం అవుతారు, బాగుపడరంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆధారం లేకుండా మాట్లాడితే లీగల్ చర్యలు తీసుకుంటామని అన్నారు. కొత్తగూడెంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 1954 మంది అంగన్వాడీ సిబ్బందికి సెల్ ఫోన్లు, బేటీ బచావో బేటీ పడావో కిట్లను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. చాలా రోజులుగా దాదాపుగా 5-6 సంవత్సరాల క్రితము సెల్ ఫోన్లు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం రావడం జరిగింది. ఆ తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈసారి మేము కూడా ప్రత్యేకంగా సర్వేలు చేయించి ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆలోచన చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఈ సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం కూడా ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంటే సెల్ ఫోన్ లో కొన్ని గైడ్ లైన్స్ రూపొందించింది. జంబో టెండర్, ఆన్లైన్ టెండర్, అదే విధంగా 4G నుంచి 5G ఇట్లా రకరకాలుగా పెట్టి ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి మరి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సెల్ ఫోన్ల టెండర్ నిర్వహణ కూడా జరిగింది. నిన్నటి నుంచి మేము సెల్ ఫోన్లు పంచుతా ఉంటే ఈ రోజు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ మరి కోట్ల కుంభకోణాలని చెప్తున్నారు. దుర్మార్గులరా మేము ఒకటే చెప్తున్నాం, బీఆర్ఎస్ నాయకులకు ఒకటి, మేము ఈ టెండరు సీతక్క పిలిచిన టెండర్ కాదు, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అంటే ఉమెన్ అండ్ చైల్డ్ కాదు, థర్డ్ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి 5 ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో ఒక్కసారి కాదు 2 సార్లు టెండర్ పిలిచి ఈ దుర్మార్గులు ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే 14,000కు ఒక ఫోన్ కొన్నామని అంటున్నారు. 14,000 కాదు, 14,000 కోసం ఒక టెండర్ వస్తే ఆ టెండర్ ను క్యాన్సిల్ చేసినాము. మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు మరి వాటన్నింటిని ఫాలో అయ్యి వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్ ఉన్నటువంటి ఫోన్లనే కొనాలంటే ఆ రకంగానే ఐటీ డిపార్ట్మెంట్ టెండర్ పిలిచి మరి ఈ రోజు 2వ టెండర్ లో కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన డబ్బులు ఒక ఫోనుకు 11,800 రూపాయలు. ఈ రోజు 2వ టెండర్ వస్తే మేము ఇచ్చింది 11,650 రూపాయలకు ఒక సెల్ ఫోన్. ఈ రోజు కొంతమంది దుర్మార్గులు బీఆర్ఎస్ నాయకులు నేను అంటున్నా, కేసీఆర్ గారు మీరు మీ నాయకులను అదుపులో పెట్టుకోండి. మాలాంటి ఆడబిడ్డలు ఎంబడి పడి తప్పుడు ప్రచారాలు చేస్తే మీరు బాగుపడరు.